'పుష్ప 2' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేసిందని చెప్పాలి. కేవలం 6 రోజుల్లోనే ఈ మూవీ 1000 క్రోర్స్ క్లబ్‌లో జాయిన్ అయింది. సో, అప్పటి వరకున్న రికార్డ్స్‌నన్నీ ఈ మూవీ అయితే బ్రేక్ చేసి పారేసిందనమాట. సో, ఇప్పుడేంటంటే ఈ మూవీ 'కల్కి' అలాగే 'కేజీఎఫ్' సంబంధించిన రికార్డ్స్ కూడా బ్రేక్ చేసి 1300 కోట్ల పైన ఈ మూవీ కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తుందనమాట. ఇంకొక రేర్ రికార్డ్ ఏంటంటే 11వ రోజు అంటే శనివారం రోజున ఈ మూవీ 100 కోట్లు కలెక్షన్స్ రాబట్టిందనమాట. సో, 11వ రోజు 100 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన ఫస్ట్ మూవీగా 'పుష్ప 2' మూవీ నిలిచింది. అలానే సండే రోజు అంటే 12వ రోజున 104 కోట్లు రాబట్టి మరో రికార్డ్‌ని అయితే ఈ మూవీ క్రియేట్ చేసిందనమాట. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా 11వ రోజు అలాగే 12వ రోజు 100 కోట్లు అయితే రాబట్టలేదు. కానీ 'పుష్ప 2' మూవీ రాబట్టింది. సో, 'పుష్ప 2' మూవీకి ఉన్న క్రేజ్ మరోసారి తెలిసిందనమాట. సో, ఏ విషయం జరిగినా కూడా ఈ మూవీ కలెక్షన్స్ అయితే అస్సలు ఆగట్లేదు. సో, ఈ మూవీ కలెక్షన్స్ అయితే దూసుకొని వెళ్తున్నాయన్నమాట. సో, ఆల్రెడీ హిందీలో అయితే 'కేజీఎఫ్' రికార్డ్స్ అయితే బద్దలు కొట్టేసిందని చెప్పాలి. సో, 600 కోట్ల పైనే హిందీలో ఈ మూవీ ఇప్పటివరకు రాబట్టిందంట. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ఈ మూవీ 600 నుంచి 700 కోట్ల పైనే రాబడుతుందని చెప్పాను. సో, ఇప్పుడు ఇక్కడ హిందీ మార్కెట్ ఊపు చూస్తూ ఉంటే ఖచ్చితంగా 800 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సో, 800 కోట్లు కానీ హిందీలో రాబట్టిందంటే మాత్రం మన తెలుగోడి సినిమా ఒక్కసారి హిందీ బాక్స్ ఆఫీస్ని ఆక్రమించినట్టే. సో, ఖచ్చితంగా మరోసారి మన టాలీవుడ్ సినిమా పవర్ ఏంటో బాలీవుడ్ తెలిసి వచ్చిందనమాట. సో, ఇప్పుడు ఏంటంటే ఈ మూవీ 'బాహుబలి 2' కలెక్షన్స్ వరకు వెళ్తుందా లేదా అనే దాని గురించి ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీకెండ్ కానీ కూడా మంచి ఛాన్స్ దొరికి మంచి కలెక్షన్స్ కానీ రాబడితే ఖచ్చితంగా 'బాహుబలి' వరకు వెళ్ళొచ్చు అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో, లేదంటే 1500 క్రోర్స్ పైన ఈ మూవీ కలెక్షన్స్ రాబట్టొచ్చని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది 'దంగల్' సినిమా. ఆ తర్వాత 'బాహుబలి 2' ఉంది. సో, నెక్స్ట్ ప్లేస్లో అయితే 'పుష్ప 2' నిలవబోతుంది. ఒకవేళ 'పుష్ప 2'కి ఇంకొంచెం హెల్ప్ దొరికి మంచిగా ఇంకొంచెం వీకెండ్స్ కూడా హెల్ప్ అయితే మాత్రం 'బాహుబలి 2' వరకు అయితే వెళ్ళొచ్చు. చూద్దాం మరి హెల్ప్ దొరుకుతుందో లేదో. సో, ప్రజెంట్ ఏంటంటే మన ఇండియా నుంచి వచ్చే ప్రతి సినిమా ఏంటంటే 1000 క్రోర్స్ అలాగే 2000 క్రోర్స్ టార్గెట్తో వస్తున్నాయి. సో, నెక్స్ట్ రాబోయే మూవీస్ ఏంటంటే ఖచ్చితంగా ఈజీగా 2000 క్రోర్స్ మార్కుని దాటేసి 3000 వరకు వెళ్ళొచ్చని కూడా కొంతమంది చెప్తున్నారనమాట. నెక్స్ట్ రాజమౌళి అలాగే మహేష్ బాబు గారి సినిమా అయితే రాబోతుంది. ఇది పాన్ వరల్డ్ సినిమా. సో, ఈ మూవీకి బడ్జెటే 1000 కోట్ల పైన ఉంటుందంట. సో, కలెక్షన్స్ అయితే ఇంకా ఆలోచించుకోవాల్సిందే. సో, ఖచ్చితంగా ఈ మూవీ 3000 కోట్ల వరకు అయితే ఈజీగా వెళ్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ ఏంటంటే ఈ మూవీలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉండబోతున్నారంట. సో, ఇప్పుడు హాలీవుడ్ మార్కెట్ కూడా మనకి యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో, ఈ ప్రకారం చూస్తూ ఉంటే నెక్స్ట్ రాబోయే ఇండియన్ సినిమాస్ అన్నీ ఏంటంటే ఖచ్చితంగా 3000 కోట్లు 4000 కోట్లు ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే రాబట్టబోతాయని తెలుస్తుంది. చూద్దాం మరి మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఇంకెంత హై ప్లేస్లోకి వెళ్ళబోతుందని చెప్పి వెయిట్ చేసి చూడాలి. అయితే నెక్స్ట్ రాబోతున్న బిగ్ మూవీస్ కలెక్షన్స్ ఎంతవరకు రాబట్టగలుగుతాయని మీరు అనుకుంటున్నారో దాని గురించి కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు